వెనక్కి వచ్చేసాను అయిపోయిన వెనక్కి అని చిన్న వదిలి ఇక్కడే ఉండండి. ఓకేనా? ఓకే. ఓకే చెయ్యి వస్తుందన్నా రమేష్ చెయ్యి వస్తుంది. ఆధ్వర్యంలో మైనారిటీ వర్గం నుంచి 100 కుటుంబాలు ఈరోజు పార్టీలో జాతర జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సముద్రచర్ల నుంచి ఒక నాగేశ్వర ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, అలాగే నీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంకొక 30 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రశాంతంగా నాయకత్వంలో పనిచేయడానికి మా గ్రామం నుంచి 100 కుటుంబాలు ప్రశాంతంగా సంస్థలు పార్టీలో చేరడం జరిగింది. 100 కుటుంబాలు కలుపుకొని అక్క మంచి మెజారిటీకి ప్రయత్నం చేసి అక్కడ మైనార్టీ నాయకులు సంగాని భాష ఆధ్వర్యంలో షఫీ అహ్మద్ మిగతా మైనార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి కోసం వైసీపీలో గత ప్రభుత్వం వైసీపీలో సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు మైనార్టీలందరూ కూడా ఈరోజు ఏ అభివృద్ధి కూడా నోచుకొని చిన్న పని కూడా చేయించుకోలేకపోయామని చెప్పి మైనార్టీలందరూ కూడా స్వచ్ఛందంగా అశోక్ రెడ్డి గారి సమక్షంలో వచ్చి మేమందరం కూడా మీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని చెప్పినందుకు పేరున మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరిగే ఎన్నికల్లో కోతిరెడ్డిపల్లి గ్రామంలో అఖండ మెజారిటీతో మనం గెలిపించి అదేవిధంగా గ్రామ అభివృద్ధి కొరకు ముఖ్యంగా ఈ మైనార్టీ నాయకులు కూడా ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రావడం అంటే గ్రామ అభివృద్ధి కోసం గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి పథంలో నడిపిస్తారో అనే ఒక అందరూ కూడా మైనార్టీ సోదరులు ఈరోజు మంచి ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసం అశోక్ రెడ్డి గారి రావడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ 100 కుటుంబాలు కూడా ఈరోజు చేరడం చాలా సంతోషం. ఇక్కడి నుంచి కోతిరెడ్డిపాలెం అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మిగతా కమిటీలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏ నాయకత్వం కావాలో ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా వస్తే స్వాగతిస్తామని కూడా మండలం మేము ఈరోజు మైనార్టీలు వైసీపీలో ఉండి అందరూ మైనార్టీ వాళ్ళు 100 కుటుంబాలు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో కోతిరెడ్డిపాలెం మైనార్టీల కోసం ₹1 అభివృద్ధి కూడా చేయలేదు. ముఖ్య కారణం ఇది. గత ప్రభుత్వంలో అశోక్ రెడ్డి గారు నాయకత్వంలో కోతిరెడ్డిపాలెంకి దాదాపు 15 లక్షల రూపాయలు మైనార్టీలకి సపరేట్గా వర్క్ చేయించారు.
అది దృష్టిలో పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు మాకు వృధా అయిందని చెప్పి మేము ఈరోజు స్వచ్ఛందంగా 100 కుటుంబాలు అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీలో మేడం గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మేము గ్రామ అభివృద్ధి కోసం అశోక్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము. గ్రామ అభివృద్ధి మా లక్ష్యంగా ముందుకెళ్తాము. Please subscribe my channel.